నమస్తే. మరి ఈ రోజు మా పార్టీ వ్యవస్థాపకులు బ్రహ్మాజీ గారు 1999లో స్టార్ట్ చేశారు. అరే గెలిచినాం మనం మరి ఈరోజు అన్నా గెలిచినామన్నా. మరి ఈ రోజు మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపించినందుకు ఎమ్మెల్యేగా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం ఎందుకు కోసుకుంటున్నా? కత్తి పడుకో. మరి ఈ రోజు నేను గెలవాలనుకుంటున్నాను. ఎలా గెలిచిన నాకే డౌట్ ఉంది అమ్మతోడు. కానీ మా పార్టీ వ్యవస్థాపకులు బ్రహ్మాజీ గారి గురించి చెప్పాలి. ఆయన పుట్టినప్పుడే జై జై అన్నాడు. మరి ఈరోజు ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ కుటుంబం మొత్తం కూడా అన్న గెలిచిండు. మరి మనం మరి సత్కరించుకోవాలి. ఒక విషయం చెప్పాలి. మరి ఈ రోజు ఒక విషయం చెప్పాలి అందరికి కూడా. అదేంటంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్క యువతకి కానీ జై బోలో గణేష్ మహారాజ్ కి. మా నియోజకవర్గంలో ప్రతి మహిళలందరినీ కూడా ఫామ్ హౌస్ తీసుకెళ్తా. ఏ ఫామ్ హౌస్ ఏంట్రా? అది పార్టీ ఉన్నది కదా సాయంత్రం దావత్. కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ రోజు మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెప్పు తీసుకొని కొడతా. అరే ఎవర్రా బాయ్ అన్న బ్యానర్ చింపేది? 30,000 పెట్టి కట్టిన బ్యానర్ అది చింపుతారు బే. ఏం మాట్లాడుతున్నారు? అరే నీ బ్యానర్ చింపుతున్నాడా? కొట్టు రెడీ. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృత్తులని ఖాళీలో కొడతా. అతని దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేసి అన్న అన్న అని పిలిచి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు గెలిచే సందర్భంలో కేక్ కటింగ్ సార్. అన్నా నీకోసం కేక్ వచ్చిందే. ఒక్క నిమిషం అన్నా. దావా రాదుదా డబాస్ కదా. అన్నా సూపరేనా? ఇది పోయి కుక్కలకి పెట్టు. ఏయ్ గో మందు పోయి పోసుకో నువ్వే. ఇదో ఏమైందిరా? కేక్ పెట్టలే నువ్వు. కేకా? కేక్ నోట్లో పెట్టే కావడానికి పెట్టావు. నాకు పెట్టే దేడి దిమ్మకాడికి పెట్టావు. సర్లే పెట్టే చిన్నప్పుడు ఎంత పని చేస్తా, నీతో పని చేస్తా. ఏం అవునే కానీ నువ్వు ఈడు పెద్ద ఇంక ఓట్లే అడ్వాన్స్ ఓట్లేసిండు. బేస్ గాడు ఈయన మటన్ చేసిండు. మస్తు మంది వచ్చిండు. ఇది ఎమ్మెల్యే గారికి వెళ్ళవద్దు. నువ్వు వేసుకాడు కేక్ పెట్టలే. కేక్ పెట్టలేదు కదా, ఈ బాడీలో పెట్టుకో. కేక్ పెట్టే నన్ను చంపింది ఎమ్మెల్యే. చచ్చిపోతాను ఈ కేక్ తిను. హ్యాపీయా? ఇలా ఉంటుందన్నా.
చైర్మన్ గారు ఎలా అనిపించింది? సో యాక్చువల్ చాలా బాగుంది అవినాష్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సద్దాం. Thank you. ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరు టైమింగ్ ఎక్సలెంట్. మరి మన కామెడీ బ్రహ్మకి ఎలా అనిపించింది? ఇద్దరు చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ సార్.